రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండాలని, అలాగే ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ ఎస్డబ్ల్యూపీసీ అంటే సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ అనేది కాన్సెప్ట్ పెట్టి నిర్మించడం జరుగుతుంది. ఇందులో గ్రామంలో ఉండే చెత్తని బయట ఎక్కడ పడేయకుండా ప్రజలు ఇంటి దగ్గర నుండే తడి పొడి అనే విధంగా సేకరించి తడి చెత్త నుంచి ఎరువు తయారు చేయడం, పొడి చెత్త నుంచి మళ్ళీ రకరకాల ఐటమ్స్గా విడగొట్టడాన్ని రీసైక్లింగ్ పంపించడం ఇందులో ప్రధాన ఉద్దేశం. దీనివల్ల గ్రామాల్లో శుభ్రంగా ఉండడమే కాకుండా గ్రామ పంచాయతీకి కూడా మంచి ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయంతో గ్రామంలో ఈ పారిశుధ్య సిబ్బందికి వాటికి సరైన మెరుగైన జీతాలు ఇవ్వడం, అంతేకాకుండా మిగులు నిధులతోటి గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఉపయోగించుకునే దానికి వెసులుబాటు ఉంది. ఇందులో ప్రతి ఇంటి దగ్గర నుంచి తడి చెత్తని సేకరించడమే కాకుండా ఆ తడి చెత్తతో పాటు గ్రామంలో ఉండే రైతుల దగ్గర నుండి పేడ, అలాగే ఇతర వ్యవసాయ సంబంధమైన వ్యర్థాలను కూడా సేకరించి వాటితో కూడా వర్మీ కాంపోస్ట్ ఎరువు తయారు చేయడం వలన ఎక్కువ మోతాదులో ఎరువు తయారవడమే కాకుండా ఎక్కువ ఆదాయం సమకూరేదానికి అవకాశం ఉంది. ఇందులో ఇలా సమకూరిన ఆదాయంలో కొంత భాగం అంటే దాదాపు సగం భాగం రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో ఇది ప్రధానంగా క్రాష్ ప్రోగ్రామ్ అని పెట్టాము. తూర్పుగోదావరి జిల్లాలో 45 గ్రామ పంచాయతీలు ఇలా సెలెక్ట్ చేసుకుని 10 మంది రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. వీరందరూ కూడా ఒక్కొక్కరు 4 చొప్పున జనవరి 10 నాటికి ఈ క్రాష్ ప్రోగ్రామ్ పూర్తి చేయాలనేది ఇందులో ప్రధాన ఉద్దేశం అండి. మొత్తం జిల్లాలో 95 గ్రామ పంచాయతీల్లో ఈ షెడ్యూల్ నిర్మాణం పూర్తయిందండి. అంటే రాష్ట్రంలో ఈ జిల్లానే ప్రథమ స్థానంలో ఉంది విషయంలో. అలాగే అందులో దాదాపుగా 50 షెడ్యూల్లో వర్మి కాంపోస్ట్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. దాదాపు ఇప్పటికే 150 టన్నుల పైగా వర్మి కాంపోస్ట్ ఉత్పత్తి చేయడం జరిగింది. దీన్ని 56 టన్నులు ఐటీడీఏ వారికి 8 రూపాయల చొప్పున అమ్మడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మార్కెట్ ద్వారా 15 రూపాయలకి కొనుగోలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. మార్కెట్ వారు కూడా ఐటీడీఏ తోటి అలాగే డ్వామా వారితో డిఆర్డీఓతో సంప్రదించి వాళ్ళు కూడా ఇండెంట్ ప్లేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే గ్రామ పంచాయతీల్లో తయారైన ఉత్పత్తి అయిన ఈ వర్మీ కాంపోస్ట్ని సకాలంలో మేము సేకరించి వారికి అమ్మడం ద్వారా గ్రామ పంచాయతీలకు మంచి నిధులు చేకూరుతాయి. అలాగే ఇది గ్రామ పంచాయతీలన్నింటికి కూడా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందని. అంటే మొత్తం అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ ఎస్డబ్ల్యూపీసీ షెడ్లు అంటే ఇది చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్మించి తర్వాత ఈ తదనంతర కార్యక్రమాలు అంటే ఈ ప్రతి ఇంటి దగ్గర నుంచి చెత్త సేకరించడం, రైతుల దగ్గర నుంచి పేడ, పశువుల పేడ, గడ్డి సేకరించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అన్ని గ్రామాల్లో కూడా మార్చి నాటికి జరగాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అయితే మొదటి విడతగా 459 జిల్లాలో పెట్టడం జరిగింది. అందులో 95 ఇప్పటికే పూర్తయినాయి. మిగిలినవి కూడా మార్చి నాటికి దాదాపు పూర్తి అవడానికి మేము చర్యలు తీసుకున్నాం. అయితే మనకి ఎస్పీఎంయూ నుంచి స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఒకటి ఉందండి మన కమిషనర్ ఆఫీసులోనే. వారు కూడా మానిటర్ చేస్తుంటారు. జిల్లాకి నేను లింక్ ఆఫీసర్గా జిల్లాలో 10 మంది రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. వారి యొక్క యాక్టివిటీస్ని వారు ఏ మండలంలో తీసుకున్నారు, అలాగే ఏ గ్రామ పంచాయతీలో వారి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఈ క్రాష్ ప్రోగ్రామ్ ఎలా ఉందనేది నేను మానిటర్ చేయడానికి జిల్లాలో నేనున్నాను. అంటే యాక్చువల్గా మన ఉండూరు, మేడపాడు, బూరుపూడి అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానంలో మొట్టమొదటి ఆదర్శ గ్రామాలు. వీటిని చూసే మిగిలిన రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కూడా ఈ ప్రాసెస్ చేయడం జరిగిందండి. మనకి ఒక 3 months బ్యాక్ ప్రతి జిల్లా నుంచి కూడా ఒక సుమారు 10 మోడల్ గ్రామ పంచాయతీల నుంచి దీన్ని చూడడానికి వచ్చారు. చూసి వెళ్ళిన తర్వాత వారి జిల్లాల్లో కూడా ఈ 10 గ్రామ పంచాయతీల్లో కూడా ఒక మోడల్గా డెవలప్ చేసుకుంటున్నారండి. సో ఆ విధంగా వాళ్ళు లోకల్ ట్రైనింగ్ సెంటర్ అలాగని ప్రతి జిల్లాకి 10 ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి స్కీమ్ అండి. ఎందుకంటే ప్రజల చెత్తను ఎక్కడెక్కడ పాడేయడం వల్ల వారికి అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అలా పాడేయకుండా గ్రామ పంచాయతీ వాటిని సేకరించి దాన్ని వృధా కాకుండా సక్రమంగా తడి చెత్తనే ఎరువుగాను, పొడి చెత్తనే
మళ్ళీ దానికి రీసైక్లింగ్ అని పంపించడం వల్ల చెత్త అనేది పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు సక్రమంగా డిస్పోజ్ అవుతుంది, సక్రమంగా నిర్వహించబడుతుంది. దానివల్ల గ్రామ పంచాయతీకి మంచి ఆదాయ వనరులు కూడా చేకూరుతున్నాయి. కాబట్టి ఈ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం అన్నారు. అంటే ఇప్పుడు చెత్త పెరిగిపోయింది అనుకోండి, దోమలు అక్కడ స్టాగ్నెంట్ ఇప్పుడు డ్రైనేజీలో పడిపోతుంది, చెత్త స్టాగ్నెంట్ అయ్యి దానివల్ల వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి దోమలు పెరిగిపోయి అక్కడ అనేక రకాలు వచ్చే అవకాశం ఉంది, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇలాగా మనం సక్రమంగా సేకరించడం వల్ల అటువంటి వాటికి కూడా ఆస్కారం లేకుండా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది.